ఆర్యవయస్సుల కులదైవం వాసవిమాత జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు బుధవారం వైభవంగా ఆరంభమయ్యాయి. ఈ సందర్భంగా 9 రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో ప్రత్యేక పూజలు కొలవనున్నారు. ఇకటు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తెల్లవారుజాము నుంచి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆలయం మారుమోగింది. ఉదయం అమ్మవారి ఘటస్థాపన అభిషేకాది పూజ కార్యక్రమాలు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇక అనంతరం అమ్మవారి నవరాత్రులను పురస్కరించుకుని ఆలయ ఆవరణలో గణపతి హోమాన్ని చేపట్టారు. వేద పండితుల ఆధ్వర్యంలో హోమక్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇక అనంతరం హోమక్రతువులను చేపట్టారు. లక్ష్మీనారాయణ కుబేరవత్రం నిర్వహించారు. అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకొని బాలకన్యకమాత ప్రతిరూపాలను తయారు చేసి అలంకరించారు. కులదైవాన్ని భక్తి గీతాలు మంగళహారతులతో స్తుతించారు. పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి కూడా సైతం కులస్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో ఆలయంలో పండుగ వాతావరణం నెలకొంది. అమ్మవారి యొక్క జయంతి 9 నవరాత్రులలో మరి ఈరోజు ఉదయం 8 గంటలకి ఘటస్థాపన చేసి మరియు హోమం కార్యక్రమం నిర్వహించి ప్రతిదినం 8 గంటల నుంచి సామూహిక అభిషేకం అమ్మవారికి ఇక్కడ మన ఆలయంలో జరుగుతుంది. ఇది తిరువిధంగా ఇప్పటి నుంచి 7వ తారీఖు వరకు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం అమ్మవారి ఆలయంలో లక్ష్మీనారాయణ కుబేర వ్రతాన్ని నిర్వహిస్తున్నాం. ఈ వ్రతం చాలా శ్రేష్టమైంది. మరి ఈ వ్రతం చేయడం వలన అందరికీ ఆయుష్, ఆరోగ్యము, సంపద అన్ని రకాలుగా అమ్మవారి కళ్యాణాలు ఉంటాయన్న ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి వచ్చిన వేద పండితులచే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అదేవిధంగా 1 గంటకి మహాప్రసాదం కూడా కార్యక్రమం నిర్వహించాం. మరి ప్రతి దినం కూడా ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకమైన అలంకరణ